ఫైనల్గా మాకు వచ్చిన టిడ్కో ఇల్లు చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. అయితే మీ అందరికి కూడా ఈ టిడ్కో ఇల్లు చూపించేస్తా. మా ఫ్లాట్ నెంబర్ వచ్చి లేదు చూపిస్తా, రండి రండి. ఇది హాల్, బాగుంది కదా, చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది. ఈ డోర్స్ ఇలా డోర్స్ అన్నమాట. ఇది హాల్ కదా, ఇక్కడేమో మనకి స్విచ్ బోర్డు ఇచ్చేసాడు, చాలా బాగుంది. ఇట్లా రండి. ఇదేమో టీవీ యూనిట్, కొంచెం చిన్నగా పెట్టుకోవడానికి, ఇక్కడ టీవీ పెట్టుకోవడానికి. అలాగే ఇక్కడ మనకి ఫ్రిడ్జ్ కానీ ఇంకేదైనా పెట్టుకోవడానికి ఇక్కడ మనకి ఇక్కడ స్విచ్ కూడా ఇచ్చేసాడనమాట. ఇక్కడ పెట్టేసుకోవచ్చు మనం ఫ్రిడ్జ్ కూడా, లేదంటే టీవీ పెట్టుకొని అయినా సరే అలా పెట్టుకోవచ్చు. ఎలా అంటే అలాగా. ఒకసారి ఇది మొత్తం చూపించేసే నిదానంగా. అండ్ నెక్స్ట్ వచ్చి డబుల్ బెడ్రూము. ఫస్ట్ బెడ్రూమ్ చూపించేస్తారండి. దీనికి అటాచ్డ్ ఉంది ఈ బెడ్రూమ్. అక్కడ నుంచి అనమాట బెడ్రూము. మనకి ఇక్కడ ఒక కిటికీ వచ్చింది, ఇక్కడ ఇలా గ్రిల్స్ కూడా గట్టిగా ఉన్నాయి ఇక్కడ గ్రిల్స్ కూడా. అండ్ అలాగే ఇక్కడ మనకేమో కబోర్డ్ ఇచ్చేసాడు. ఇక్కడ కబోర్డ్ అనమాట ఈ బెడ్రూమ్కి. మనం ఇక్కడ మంచం వేసుకున్నా కూడా ఇక్కడ కబోర్డ్ ఉంది. అలాగే పైన ఒక సన్ సైడ్ అయితే ఇచ్చారనమాట. చాలా బాగుంది. ఈ స్విచ్ బోర్డులు కూడా చాలా బాగున్నాయి అసలు. ఇంకా నెక్స్ట్ చూపిస్తారండి. నెక్స్ట్ ఇదొక బెడ్రూము. ఇక్కడ బెడ్రూమ్ వచ్చింది కదా మనకి, ఫస్ట్ బెడ్రూము. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ బెడ్రూమ్ వచ్చింది అనమాట. చాలా బాగుంది. దీనికేమో ఇక్కడ ఇచ్చాడు కిటికీ ఇటు సైడ్. ఇక్కడ నుంచి చూపించి ఇట్లా అట్లా చాలా 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 వెనక్కి. దీనికి వచ్చేసరికి ఇక్కడ ఇచ్చాడు కబోర్డు. ఇది కబోర్డు. ఇక్కడ పైన మళ్ళీ ఇంకొక చిన్న సైడ్ అయితే ఇచ్చేసాడు అనమాట. మనకి ఇంకేమన్నా సామాన్లు ఉన్నా కూడా పైన పెట్టేసుకోవచ్చు. చాలా బాగుంది కదా, నాకైతే బాగా పిచ్చగా నచ్చేసింది. దీనికి వచ్చేసరికి ఇక్కడ మనకి స్విచ్ బోర్డ్స్ ఇచ్చాడు. నెక్స్ట్ ఇది బెడ్రూమ్ కదా. నెక్స్ట్ ఈ రెండింటికి అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ ఇచ్చాడనమాట మనకి. ఇంకా కొంచెం చిన్న పనులు ఉన్నాయి, ఇంకా చిన్న పనులు చేయించుకున్నాక పెట్టేసుకుంటాం. చాలా బాగుంది బాత్రూమ్ కూడా, చాలా నీట్గా ఉంది. వెస్ట్రన్ స్టైల్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వంటగది. ఆడవాళ్ళకి ఇష్టమైన గది, చాలా బాగుంది నాకైతే. ఇక్కడేమో సామాన్లు పెట్టుకోవడానికి ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ పైన ఏమో మనకి సన్ సైడ్ ఇచ్చాడు ఇలాగా. ఇక్కడ ఒక చిన్న కిటికీ. ఇలా అన్నమాట. ఇది బయటికి ఓపెన్ ఇచ్చాడు, అవన్నీ కూడా స్లైడ్స్ ఇచ్చాడు కిటికీలు. ఇదేమో బయటికి ఓపెన్. సింక్ వంట ఇక్కడ ఇచ్చాడు. అలాగే మనకి ఇక్కడ మిక్సీ కానీ గ్రైండర్ కానీ ఏదైనా ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట, చిన్నది. చాలా బాగుంది ఇక్కడైతే, నాకు బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి వాష్ ఏరియా అనమాట. మనకి వాష్ ఏరియాలో ఒక వాషింగ్ మిషన్ అవి పెట్టుకోవడానికి కొంచెం ప్లేస్ ఉంటుంది, అలాగే బట్టలు ఆరేసుకోవడానికి. చూపించు ఇక్కడ నుంచి ఆ పిల్లలు బయట
ఫ్లాష్ ఆన్ చేసావా? ఏంటి ఇటు ఒకసారి ఇక్కడైతే మొత్తం ఇట్లా ఓపెన్ ఇచ్చేసాడు. ఇట్లా మనం ఏదైనా సర్దుకోవచ్చు, చిన్న చిన్నవిగా కాణాల్లాగా చేసుకోవచ్చు, లేదంటే ఇంకేదైనా సరే మన ఇష్టం, ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు అనమాట. ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయి, అవన్నీ చేయించుకున్న తర్వాత మళ్ళీ మేము ఇంట్లోకి అయితే వచ్చేస్తాం. ఫైనల్గా చూసారు కదా మా ఇల్లు, ఎలా అనిపించింది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మాకు వచ్చింది అయితే డబల్ బెడ్రూమ్, మళ్ళీ చెప్తున్నాను 2 రూమ్స్ ఉంటాయి. దానికి బయట అటాచ్డ్ బాత్రూమ్, అంటే అటాచ్డ్ బాత్రూమ్ కాకుండా 2 రూమ్స్ కలిపి ఒక బాత్రూమ్ ఇచ్చారనమాట. ఇల్లు అయితే చాలా బాగుంది. ఇంకా ఫైనల్గా ఒక విషయం అయితే చెప్పాలి, అంటే ఇది మా చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు నాకు నచ్చింది, ఈ టిట్కో ఇల్లు నచ్చాయి, అందుకని ఈ వీడియో తీశాను. సారీ అండి, ఏదో జోక్గా అన్నాను, మాకేం రాలేదు, కానీ నాకు నచ్చింది, చాలా బాగా నచ్చింది డబుల్ బెడ్రూమ్ అయితే, అందుకని వీడియో తీశాను. సరే, కానీ మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి మర్చిపోకుండా. అలాగే నా వీడియోని అయితే ఫస్ట్ టైం చూసే లెక్క అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోని అయితే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి. బాయ్.